వేదంలా ఘోషించే గోదారమ్మ సెగలో మరొక కలికితురాయి చేరనుంది. అమరనాథంలా శోభిల్లే రాజమహేంద్రవరం చరిత్ర మరొక కిరీటాన్ని అలంకరించుకోనుంది. 1000 ఏళ్ల చరిత్రలో సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న నగరాన్ని ఎప్పటి నుండో ఊరిస్తుంది అఖండ గోదావరి ప్రాజెక్టు కళ. దీన్ని త్వరలోనే కూటమి ప్రభుత్వం నిజం చేస్తోంది. 100 ఏళ్లు సేవలందించిన రైల్వే పాత వంతెన రాజమహేంద్రవరం అంటేనే ఠక్కున గుర్తుకు వచ్చే పుష్కరాల రేవు, కడియం పూల వనాలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాన్ని 100 కోట్లతో కనీ విని ఎరిగిన రీతిలో తీర్చిదిద్దనుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో అఖండ గోదావరి ప్రాజెక్టుకు 94,74 లక్షలు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టు 3 ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ప్రాజెక్టు పూర్తి వివరాలతో ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. వెల్కమ్ టు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మనం రాజమండ్రి నగరంలో అభివృద్ధి కాబోతున్నటువంటి అఖండ గోదావరి యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు రాజమండ్రి నగరం ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక నగరంగా వెలుగొందింది. ఇక ముందు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పర్యాటక ప్రాంతంగా మొదలు కాబోతుంది. ఇదే క్రమంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంది. 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ పుష్కరాల నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం యావలాక్ రాజమండ్రి బ్రిడ్జి వద్ద ఉండడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగి ఇప్పటికీ 127 ఏళ్ల చరిత్ర కలిగింది. 127 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యావలాక్ బ్రిడ్జ్ ఇప్పటి వరకు కూడా నిరుపయోగంగా మనం చూస్తున్నాం కదా. చాలా వరకు తుప్పు పట్టి ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోవడం జరిగింది. అయితే నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ యావలాక్ బ్రిడ్జిని పూర్తిగా సుందరీకరణ చేస్తూ బాటసారులకు నడిచేందుకు దీని మీద అటు కొవ్వూరు నుంచి రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్లే విధంగా టూరిస్టులు కావచ్చు, స్థానిక ప్రజలకు కావచ్చు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి షెకావత్ కూడా ఈ శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ఈ యావలాక్ బ్రిడ్జి దాదాపు 1997లో 100 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ బ్రిడ్జి యొక్క అంటే ఉపయోగం అనేది నిరుపయోగమైంది. 100 ఏళ్లు పూర్తయిన తర్వాత దీని మీద రాకపోకలు అనేవి నిలుపుదల చేశారు. ఇటు హౌరా నుంచి మద్రాసు, అదేవిధంగా చెన్నై నుంచి కలకత్తా ఈ వెళ్ళే మార్గం చెప్పొచ్చు. గోదావరి ప్రాజెక్టు అంటే బ్రిటిష్ కాలంలో మొదట నిర్మాణం అయినటువంటి యావలాక్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ అని చెప్పాలి. తర్వాత గౌళేశ్వర బ్యారేజ్ నిర్మాణమైన గోదావరి మీద మొదటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు యావలాక్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ బ్రిడ్జ్ ప్రారంభమైనటువంటి సమయంలో మద్రాస్ గవర్నెన్సీలో బ్రిడ్జ్ ఉండడం జరిగింది. ఆ తర్వాత రైల్వే శాఖకు 1997 తర్వాత ఈ రైల్వే శాఖకు ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖ కింద అంటే రైల్వే శాఖ కిందకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత రైల్వే శాఖకు వచ్చిన తర్వాత 2008లో ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి మున్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ని పాదసారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాలతో 2008లో రాజమండ్రి మున్సిపాలిటీ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నానికి రాజమండ్రి రైల్వే కొంత అడ్డుకట్ట వేసింది. రాజమండ్రి మున్సిపాలిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రైల్వే శాఖ అప్పట్లో అంగీకారం తెలపలేదు. దీంతో ప్రాజెక్టు మొత్తం కూడా నిరుపయోగం అవడం జరిగింది. ఆ తర్వాత రైల్వే శాఖ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి ఉన్నటువంటి ఐరన్ మనం చూడొచ్చు,
చాలా టన్నుల కొద్దీ ఐరన్ అనేది దీనికి ఉపయోగించారు. అప్పట్లో కేవలం 47 లక్షల రూపాయలతో మాత్రమే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది. కానీ ఇప్పుడు దాని వాల్యూ దాదాపు 100 రెట్లకు పైగా పెరిగి చాలా వరకు కోట్లాది రూపాయల వరకు కూడా నిర్మాణ రంగంలో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మించాలంటే చాలా కోట్ల రూపాయలు అవుతాయి. కానీ అప్పట్లో 47 లక్షలతోనే బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు 94 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ మీద ఒక సుందరీకరణ ప్రాజెక్టును అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. పైన ఏదైతే రోడ్డు మార్గం వేసిన తర్వాత పైనే షాపింగ్ మాల్స్ని కూడా నిర్మించబోతున్నారు. మధ్యలో ఉన్నటువంటి లంక ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నుంచి మొదలు కడియం నర్సరీల వరకు కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ యావలాక్ బ్రిడ్జ్ యొక్క పొడవు అంటే దాదాపు 2.74 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 56 పిల్లర్లు అయితే ఈ నిర్మాణంలో అప్పట్లో ఉపయోగించడం జరిగింది. ఈ 56 పిల్లర్లతో ఉన్నటువంటి ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ పూర్తిగా నిరుపయోగంగా ఉండడంతో ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు పేరుతో ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నారు. 2027లో గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ గోదావరి పుష్కరాల నాటికి పూర్తిగా హ్యావలాక్ బ్రిడ్జ్ని అందుబాటులోకి తీసుకొచ్చి రాజమండ్రి ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో చిరకాల వాంఛను నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కొవ్వూరు గోదావరి రాజమండ్రి ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ నిరుపయోగంగా మారినటువంటి యావలాక్ బ్రిడ్జ్ మీద ఈ పాదచారులకు అందుబాటులోకి తీసుకొస్తే చాలా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఎప్పటి నుంచో రాజకీయ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపించింది. కానీ ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో 94.5 కోట్లతో ఇప్పటికే దీనికి ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్, గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రి కూడా ఇప్పటికే దీన్ని ప్రారంభించడంతో త్వరలోనే ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. పనులు ప్రారంభం అయిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసి 2027 నాటికి ఈ పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు. గోదావరి పుష్కరాలు అంటే మనకు తెలుసు. ఈ పుష్కర్ ఘాట్ మనం చూస్తున్నాం కదా, గోదావరి పుష్కర్ ఘాట్ ఇది చాలా ఫేమస్. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడికే వచ్చి గోదావరి పుష్కరాల పుణ్యస్థానాల్లో చాలామంది ఇక్కడే మునగాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మనం గత గోదావరి పుష్కరాల్లో చూసాం. దాదాపు తొక్కిసలాట జరగడం ఈ ప్రాంతంలోనే జరగడం జరిగింది. ఈ బయట వెలుపల్లి రోడ్లో తొక్కిసలాటలో అప్పట్లో 26-23 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా సంచలనం దుమారం రాగడం జరిగింది. అలాంటి సమస్యలకు తావు లేకుండా ఈసారి పగడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే గోదావరి పుష్కరాలకు 950 కోట్లకు పైగానే నిధులను వెచ్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 94 కోట్ల రూపాయలతో హ్యావలాక్ బ్రిడ్జ్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడంతో గోదావరి ప్రజల యొక్క కళ అనేది నెరవేరబోతుంది. దీంతో ఈ ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, వీరందరూ దీని మీద ఏం మాట్లాడుతున్నారు, ప్రాజెక్టు యొక్క నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనేది మరిన్ని విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. గోదావరి జిల్లాల డెవలప్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గేటట్లుగా కనిపించట్లేదంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు. ఇప్పటి వరకు మనం చూసాం కదా. అయితే స్థానిక ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ హ్యావలాక్ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకువస్తున్నటువంటి సందర్భంలో ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది పర్యాటక పరంగా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చూస్తున్నారు కదా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ని మళ్ళీ అందుబాటులోకి ప్రజల కోసం తీసుకొస్తున్నారు, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు మహేష్ పిచ్చిగా, నేను రాజమండ్రి గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ కింద పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యావలాక్ బ్రిడ్జ్ అనేది 1901లో స్టార్ట్ చేశారండి. 98లో ఆపేశారు. తర్వాత నుంచి కూడా ఈ 3వ బ్రిడ్జి మీద రన్ చేయడం జరుగుతుంది. తర్వాత 2 పుష్కరాలు అయినాయండి. ఇప్పుడు 3వ పుష్కరం రాబోతుంది. ఈ గత గవర్నమెంట్లో కూడా ఏ విధమైన డెవలప్మెంట్ లేదు, చేద్దాం ఎన్నో ప్రపోజల్స్ పెట్టారు. గతంలో కూడా చిరంజీవి గారు కూడా ఈ ఎంపీ కింద ఉన్న టైంలో
దీనికోసం కూడా మాట్లాడడం జరిగిందండి. ఆ తర్వాత ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల, అలాగే దుర్గేష్ గారి వల్ల, సెంట్రల్ గవర్నమెంట్ అండదండలతో మనకి ఈరోజు గోదావరి అఖండ ప్రాజెక్ట్ అనేది శంకుస్థాపన కంకరాత్మకం జరిగిందండి. మేమంతా చాలా సంతోషిస్తున్నాం. మేము కళాకారులుగా కూడా దీనివల్ల పర్యాటకంగా అభివృద్ధి చెందితే మూవీ అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మా రాజమండ్రి పేరు ప్రఖ్యాతులని కూడా అభివృద్ధిలోకి వస్తాయని తెలుస్తాయండి. అలా రాజమండ్రి అనేది కూడా చారిత్రాత్మక రాజధానిగా కూడా ఇప్పుడు అంటే కళలకి పెట్టిన పుట్టినీళ్ళు అంటే రాజరాజ నరేంద్రుల నుంచి కూడా కళను ప్రోత్సహించి అనేది రాజమహేంద్రవరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగింది. ఇక్కడ మహా గొప్ప కళాకారులు ఎంతోమంది పుట్టారు, జరగడం జరిగింది. మేము రాజమండ్రి ప్రకారంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు ఎంత మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చి నిజంగా పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మూవీ ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి ఈ గోదావరి ప్రాంతంలో అనేక సినిమా షూటింగ్లు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ బ్రిడ్జ్ను కూడా మన సినిమాల్లో చూడొచ్చు అంటారు. 100% సార్, 100% కూడా అంటే కొత్తదనం అనేది ఒకటి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న మన గోదావరి బ్రిడ్జి, ఈ 2 బ్రిడ్జిలు అనేది అంటే ఈ బ్రిడ్జి కట్టకముందు ఆ బ్రిడ్జి మీద ఎక్కువ జరుగుతూ ఉండే. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత దీన్ని నిజంగా చూపించింది కూడా సినిమా పరంగా రాజమౌళి గారు సింహాద్రి సినిమాలోనే చూపించిన టేకింగ్ మళ్ళీ ఇంకెక్కడ చూపించాలి. అలాగే ఈ బ్రిడ్జి కూడా గ్లాస్ బ్రిడ్జి చేస్తారు, ఏం చేస్తారు తెలియదు కానీ దీని డెవలప్మెంట్ అయితే 100% మాకు గోదావరమ్మకి ఇప్పుడు 4 వడ్డానాలు. ఇది అప్పటి వరకు వాడుకలో లేదు కదా, ఇది కూడా కొత్త రకం వడ్డానం కింద మేము భావిస్తాం. హ్యాపీగా మంచి అవకాశాలు వస్తాయని కూడా మేము అనుకుంటున్నాం. ఎలా చూడదు సార్ ఈ పర్యాటక ప్రాంతంగా రాజమండ్రి నగరం డెవలప్మెంట్ కాబోతుంది, ఎలా అనుకోవచ్చు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఇంత 94 కోట్ల పైన శాంక్షన్ చేసి ఇంత ఇలా బ్రిడ్జి చేస్తున్నారంటే, అభివృద్ధి చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి ప్రజలుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది పర్యాటక ప్రాంతం అవుతుంది, చాలా అభివృద్ధి అవుతుందంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం మేము. ఈ పర్యాటకులు కూడా పెరుగుతారు, పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా అవుతుంది. రాజమండ్రి ఇంకా అభివృద్ధి అవుతుందని మేము సంతోషంగా ఉన్నాం. రాజమండ్రి పుష్కరాలంటే ఎక్కువగా పుష్కర్ ఘాట్కే చాలా మంది వస్తారు. 12 రోజుల పాటు కూడా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు. ఇక్కడ బ్రిడ్జ్ ఆ టైం కల్లా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తుంది కూటమి ప్రభుత్వం. ఒకవేళ అయితే వచ్చేటువంటి ప్రజల అనుభూతి ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్? మేము తప్పకుండా పూర్తి చేస్తారని నమ్మకం ఉందండి మాకు. చాలా ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి, చాలా సంతోషంగా ఉంటారు. వచ్చినప్పుడు కూడా చాలా సెక్యూరిటీ గమనించి ఇది సదుపాయాలు అది కల్పిస్తారు. చాలా అవుతుందని సంతోషంగా ఉన్నాం మేము. ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. అంటే మా గోదావరి ప్రాంతం చూస్తే ఎక్కువగా దేవాలయాలు కనిపిస్తుంటాయండి. బ్రిడ్జ్లు కూడా చాలా మంది చూసి ఆహ్లాదం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో జరిగితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన రాజమహేంద్రవరం అయితే ఏంటి, చుట్టూ ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాలు అధిక శాతంలో ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది ఒక దక్షిణ కాశీగా పేరొందింది. ఈ రాజమహేంద్రవరంలో ఇదే హేవలక్ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఎలా కార్యక్రమం మొదలైంది. మన షెకావత్ గారు, సెంట్రల్ మినిస్టర్ షెకావత్ గారు, నెక్స్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ చొరవతోటి వాళ్ళన్న రోజు ఈ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఈ హేవలక్ వంతెన చాలా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఇది కందుల దుర్గేష్ గారు చాలా చక్కటి చొరవ తీసుకొని ఆయన అండర్లో దీని విషయాన్ని తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళడానికి చొరవ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 94,44,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేసి రేపు వచ్చే పుష్కరాలకి ముందుగానే కార్యాచరణ మొదలెట్టారు అన్నట్టు రాజమండ్రి ప్రజల్లో అవగాహన రావాలి, రాష్ట్ర ప్రజల అవగాహన రావాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అన్నది పని మొదలు పెడితే ఎలాగుంటుంది అన్నది ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా మొదలవుతుందని చెప్పేసి ఈ గంటాపదంగా చెప్పగలను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు వచ్చారు, ఎలక్షన్ తర్వాత దాటి గెలిచిన 1 year తర్వాత మళ్ళీ వచ్చారు, అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి మీద, నెక్స్ట్ మన తూర్పుగోదావరి జిల్లా మీద, పశ్చిమ గోదావరి జిల్లా మీద చాలా అమితమైన ప్రేమ ఉందండి ఆయనకి. అది ఇప్పుడే కాదు, ఆయన ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా మనం చూసి వచ్చిందే. ఇది ఈ అమితమైన ప్రేమని ఆయన ఏ విధంగా అయినా చూపించగలరు. అది ఒక ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతం కింద ఆయన చూపించాలి అని చెప్పేసి ఆయన చాలా నిష్టంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పుష్కరాలు సమీపిస్తున్నాయండి. ఇంకో 2 సంవత్సరాలు 2027 జూలై నెలలో పుష్కరాలు సమర్పిస్తున్నాయండి. ఈ పుష్కరాలకి కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలదు, చేస్తే ఇలాగ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల గవర్నమెంట్ ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ నిర్వీర్యం చేసిందండి. ప్రభుత్వం మొత్తం నాశనం చేసింది. జీవితాల్లో అన్నీ బ్లాక్ డే కింద అయిపోయిందండి అంతని. ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలని 5 నెలల్లో తుడిచిపెట్టిపోయేలాగా మొత్తం మనకి సవ్యంగా చేసిందండి. ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉంటుందన్నది 1 సంవత్సర పాలన మనకి చూపించారండి. నెక్స్ట్ మనకి హేవలక్ వంతెన ఇప్పుడు ఇందాక మన డిప్యూటీ సీఎం గారు
మా జనసేన పార్టీ అధ్యక్షులు ఒక శిలాఫలకం ఓపెన్ చేశారండి. అందులో ఒక ఏవి చూపించారండి. నిజంగా అది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుందండి. అది ఎలా ఉందంటే ఒక సింగపూర్ సిటీలో ఒక పర్యాటక ప్రాంతం ఎలాగుంటుంది అంటే అది ఎలాగుంటుంది అన్నట్టు ఇక్కడ మాకు ఆ ఏవీలో చూపించారు. ఇది అత్యంత త్వరగా పూర్తయితే మాకు రాజమండ్రికి అయితే ఏంటి, తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఏంటి, ఇటు సినిమాల విషయంలో అయితే, ఈ పర్యాటకుల విషయంలో అయితే, టూరిజం డెవలప్మెంట్ విషయంలో అయితే మా రాజమండ్రి మరింత పేరు తెచ్చుకొని ప్రఖ్యాతలు తెచ్చుకొని చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కదా గోదావరి అఖండ గోదావరి యొక్క ప్రాజెక్టులో భాగంగా ఈ స్థానిక ప్రజల యొక్క అభిప్రాయం కొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే భాగంగా ప్రాజెక్ట్ని ప్రారంభించారు? చాలా అద్భుతంగా చూస్తున్నామండి. నెక్స్ట్ నేను ఇప్పుడు మాట్లాడడానికి కారణం, ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, గోదావరి మాత నన్నయ్య గారినని, డొక్కా సీతమ్మ గారినని, ఇలా ఎంతో మంది మహానుభావులు ఇచ్చింది మీ గోదావరి మాత మీ రాజమండ్రి ప్రజలకని చెప్పారండి. కానీ ఈ రాజమండ్రి ప్రజానికానికి దేవుళ్ళలాంటి మన పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చారండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుందండి. రాజమండ్రి కుర్రాళ్ళకి బైక్ ఇంజిన్ పీకేసి సౌండ్లు అని చెప్పారు. ఇంజిన్ పీకడం కాదు, పవన్ కళ్యాణ్ వస్తే ఇంజిన్ పీకేస్తామండి మేము. అది అలా ఉంటుందండి. ఈసారి పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందండి. రాజమండ్రి ప్రజానికి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, అందులో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వచ్చిన పుష్కరాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈసారి ఫస్ట్ రోజు గెంటేసుకోవడాలు అవి అలాంటివి కూడా కాకుండా ఒక క్రమశిక్షణ పద్ధతిలో తీసుకెళ్తారు మన పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని కూడా రాకుండా చూస్తారండి. 94 కోట్ల రూపాయలది ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉందండి. ఏదైతే ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ మోడీ గారి సహకారంతో, మోడీ గారు ఇచ్చిన నిధులతో చాలా మంచిగా నిధులు ఇచ్చారు. డెవలప్మెంట్ అడుగడుగునా డెవలప్మెంట్ కనబడుతుంది. మహా అద్భుతంగా ఉంది. మేము ఎప్పుడు ఎన్నాళ్ళు అయింది రాజమండ్రిలో ఉన్నాం, కానీ ఎప్పుడు ఇంత డెవలప్మెంట్ చూడలేదు. కూటమి గవర్నమెంట్లో చాలా డెవలప్, ఎంపీ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సహకారంతో చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఇది ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, హ్యావ్లాక్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఈ ఏదైతే ఉందో అభివృద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుందండి. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వ్యాపారస్తులు ఏంటి, అన్ని విధాలుగా అభివృద్ధి ఉంటుందని మేము ఘంటాపథంగా చెప్తున్నామండి. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే పర్యాటక ప్రాంతంగా రాజమండ్రి ఈ తీర ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వీర మహిళలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, స్థానికులు కావచ్చు. రాజమండ్రి నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతూ అఖండ గోదావరి ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ని ఏ విధంగా చూస్తున్నారు, ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ముందు జరగబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన మహిళా నాయకులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, రాజమండ్రి అనేది తరతరాల నుంచి కూడా మనకి సాంస్కృతిక నగరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పర్యాటక నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఈరోజు మనం ఏదైతే చూసామో మా జనసేన అధ్యక్షులు, మా గౌరవనీయుల డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రావడం మనందరికీ కూడా చాలా హర్షదాయకంగా ఉంది. ఒక 2 సంవత్సరాలకు ముందే పుష్కరాలు వచ్చాయి అన్నట్లుగా ఉంది ఈరోజు రాజమండ్రి వాతావరణం చూస్తే కనుక. అలాగే మన పర్యాటక మంత్రి అయినటువంటి గంగుల దుర్గేష్ గారు, చెక్కవాసు సార్ గారు, మొత్తం అందరూ కూడా మనం ఈరోజు వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు అందరూ వచ్చి కూడా ఈ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఈ ఆంధ్ర అంటే చాలా గొప్పది. ఇక్కడ మన నన్నయ్య గారు పుట్టారు. మనకు సాంగ్ కూడా ఉంది, వేదంలా ఘోషించే గోదావరి అని. అలాగే అన్నట్లుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి రాజమండ్రిని అభివృద్ధి చేయాలని ఒక మంచి దృఢమైన సంకల్పంతో ఉండి ఈరోజు అదంతా కూడా మన కనుల విందుగా కనిపిస్తుంది. ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు. నీతి, నిజాయితీ, నిబద్ధతకి నిలువెత్తు అద్దం మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన తన సొంతంగా మాట ఇచ్చారంటే ఇంకా రాజమండ్రి ప్రజలు చాలా ధన్యమైనట్లే. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మన పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు మన దగ్గర ఉన్నారు. అలాగే మన
డిప్యూటీ సీఎం గారు కూడా ఈరోజు వచ్చి రాజమండ్రి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని చెప్పేసి చేశారు. అలాగే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారు. అవన్నీ కూడా వృధా అయిపోకుండా ప్రతిదీ కూడా సద్వినియోగం చేసుకొని రాజమండ్రిని అభివృద్ధి పరచడంలో శతాబ్ద కాలం నాటి హేవలాక్ వంతెన అలాగా నిర్మానుష్యంగా పడి ఉండడం దాన్ని ఒక టూరిజంగా డెవలప్ చేయడానికి ఏంటి, అలాగే కడియం దొక్కటేంటి, ఆయన తీసుకున్న ప్రతి శాఖకి కూడా న్యాయం చేకూరుస్తూ పర్యాటకానికి ఏంటి, పర్యావరణానికి ఏంటి, ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి కూడా ఆయన మినిస్టరు ఆ శాఖకు కూడా న్యాయం చేస్తున్నారు. అలాగే మనకి అటవీ శాఖకు కూడా ఇప్పుడు అటవీ శాఖ దానికి కూడా అటవీ శాఖకు సంబంధించిన అకాడమీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఒకటి, ఇలాగా ప్రతి విషయం ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఏ విధంగా వినియోగించాలి, ప్రజల యొక్క మౌలిక వసతులు ఏంటో తెలుసుకొని దాని విధంగా ఆయన ఆ మార్గంలో నడుస్తున్నారు. ఆయన అంటే మేడం 127 సంవత్సరాల చరిత్ర ఈ హేవలాక్ బ్రిడ్జ్కి ఉంది. అది నిరుపయోగంగా పడింది. ఇప్పుడు కొంత అభివృద్ధి చేస్తున్నారు కదా, అభివృద్ధి అయిన తర్వాత ఇటు కొవ్వూరు రాజమండ్రి మధ్య ప్రాంతాల మధ్య ఎలా ఉంటుంది అనుకోండి ఈ బ్రిడ్జ్? ఇది ఎప్పటి నుంచో కూడా ఈ బ్రిడ్జ్ని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కూడా. గతంలో చిరంజీవి గారు కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ వంతెన మీద దృష్టి పెట్టి దీన్ని డెవలప్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడైన ఆయనే వచ్చి దీన్ని డెవలప్ చేయడం చాలా గొప్పగా ఉంది. అసలు ఇది చేయడం వల్ల ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే కొవ్వూరుకి రాజమండ్రికి కూడా సత్సంబంధాలు బాగా తిరుగుతాయి. మనకి టూరిజం డెవలప్ అవుతుంది. 400 మంది చాలా మంది ఇంకా చెప్పలేనంత, ఎందుకంటే రాబోయే పుష్కరాల్లో కూడా చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి దీన్ని డెవలప్ చేయడం అనేది చాలా హర్షదాయకం. 2027 పుష్కరాలు రాబోతున్నాయి. ఇంకా 2 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా? ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ లేదా దేశ విదేశాల నుంచి ఇక్కడికి పర్యాటక పరంగా వచ్చేటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాజమండ్రి ప్రాంతం యొక్క డెవలప్మెంట్? చాలా బాగా చేస్తున్నారండి. మా సారు బాగా చేద్దామని పూనుకున్నారండి. నిజంగా ఇలాగా రావడం, మా సార్ ఇలాగా అన్నీ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఓ జనసేన వీర మహిళగా మేము చాలా గర్వపడుతున్నామండి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తారండి. రాబోయే కాలంలో కూడా సీఎం అయినా పిఎం అయినా మా సారే అండి. డెవలప్మెంట్స్ పరంగా చెప్పండి, ఎలా ఉంది హేవలాక్ బ్రిడ్జ్ డెవలప్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? పుష్కరాల నాటికి ఏ విధంగా ఉంటుంది? బాగా చేస్తున్నారండి. ప్రతి వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్ని రకాలుగా కూడా అన్నీ బాగున్నాయని చెప్తున్నారండి. మీరు చెప్పండి, ఈ ప్రాంతం యొక్క రాజమండ్రి అంటేనే మనకు చారిత్రపరంగా నగరం, ఇలాంటి ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అది పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే జరిగింది. ఎన్నాళ్ళు డిప్యూటీ సీఎం అంటే ఎవరికీ తెలియదు. అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక డిప్యూటీ సీఎం అంటే ఏంటి ఆయన అసలు ఏం చేయొచ్చు, ఏం చేయగలరు, నిధులను ఎలా మళ్లించవచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ ఎలా చేయొచ్చు అని చూపించారు. అంతేకాదు పుష్కరాలకి ఎక్కడెక్కడో ఎవరు యూపీ గురించి వాటి గురించి చెప్పుకుంటున్నారు. ఈసారి ఇక్కడ పుష్కరాల గురించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్పుకుంటారు. రాజమండ్రి పుష్కరాలు అంటే ఇంకందరికీ చరిత్రలో మిగిలిపోద్ది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేసిన డెవలప్మెంట్ చరిత్రలో మిగిలిపోయి ఇదొక చారిత్రాత్మకంగా స్టోరీలా అందరూ చెప్పుకుంటారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇంత బాగా చేశారు. పుష్కరాలు అంటే ఇది అసలు రాజమండ్రి అంటే ఇప్పటి వరకు ఎంతమందికి తెలుసో నాకు ఐడియా లేదు. ఇప్పటి వరకు పుష్కరాలు వచ్చినాయి రాజమండ్రి అంటే ఇంకా మొత్తం టోటల్ అందరికీ తెలిసిపోద్ది. ఎక్కడున్నా మా రాజమండ్రి గురించే చెప్పుకుంటారు. మీరు హేవలాక్ బ్రిడ్జిని చూస్తున్నారు, నిరుపయోగంగా ఉంది, చాలా వరకు తుప్పు పట్టింది. దాదాపు 127 సంవత్సరాల నిర్మాణం అయ్యింది ఆ బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు తుప్పు పట్టినటువంటి బ్రిడ్జ్కి జీవం పోస్తున్నారు. ఆ జీవం పోసిన తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జీవం పోసిన తర్వాత బాగుంటుంది సార్. అందరూ అంటారు. మనం ఇప్పుడు ఒకరిని పేరు పెట్టడం చాలా ఈజీ, కానీ అది చేసి చూపించడమే కష్టం. ఇప్పుడు చేస్తున్నారు, రూమర్స్ బోల్డ్ వస్తాయి, కానీ ఇప్పుడు డెవలప్ అయ్యాక చూడాలి. డెవలప్ అయ్యాక చూసి అప్పుడు మాట్లాడాలి. డెవలప్ మామూలుగా ఉండదు. ఇప్పుడు జనాలకి అందరికీ హ్యాపీగా ఉంటుంది, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకైనా ఏదైనా అన్నిటికీ కన్వీనియంట్గా అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ గోదావరి ప్రాంత వాసులుగా ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు కదా, ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఇంక ఇది ఒక వండర్గా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే గత 4 ఏళ్ళ నుంచి రాజమండ్రి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా తుప్పు పెట్టినట్టు, రాజమండ్రికి గత 4 ఏళ్ళుగా తుప్పు పట్టింది. ఆ తుప్పు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు వదిలించారు. ఇక పుష్కరాలకి మొత్తం ఇంకా ఇది ఒక గోల్డ్, రాజమండ్రి అంటే గోల్డ్ సిటీలా కనిపిస్తుంది ఇప్పుడు మాకు. పుష్కరాలకి ఇంకా మహా మెరిసిపోతుంది అనమాట. ఇది మామూలుగా చెప్పుకోగలదు పుష్కరాల విషయాలు. మొత్తంగా చూస్తున్నాం కదా, అఖండ గోదావరి యొక్క ప్రాజెక్ట్ని
అంతా కూడా అభినందిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్కి భవిష్యత్తులో ఇది ఒక కొత్త రూపు తీసుకువచ్చి సుందరీకరణగా రూపుదిద్ది ఈ ప్రాంత ప్రజలకే కాదు దేశ విదేశాల నుంచి పర్యాటక పరంగా ఎవరు వస్తారో వారందరూ కూడా చూసి ఆహ్లాదం తరించి ఇక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ వారి యొక్క తరాన్ని కూడా తీసుకువచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్తో పాటు జనసేన అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతాన్ని సుందరీకరణ చేస్తూ కూడా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టును రూపొందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు గోదావరి ప్రాంత వాసులు. మీరు గోదావరి ప్రాంతం మీద చూస్తున్నారు, 4 బ్రిడ్జ్లు ఉన్నాయి, మనకి 3 అందుబాటులో ఉన్నాయి, 4వది ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా తీసుకొస్తున్నారు ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మన రాజమహేంద్రవరంలో 3 బ్రిడ్జిల తర్వాత 4వ బ్రిడ్జి స్టార్ట్ అవ్వడం అంటే అంత అదృష్టం అనుకోవాలి. ఈ అదృష్టానికి ఈరోజు మనకి అఖండ గోదావరి పర్యటన ప్రాజెక్టు ఇప్పుడు స్టార్ట్ చేయడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలనుకోవాలి. ఎందుకంటే గోదావరి అంటే ప్రతి ఒక్కరు కూడా పుష్కరాలనే కాదు ప్రతిరోజు కూడా మాకు ఒక పండగలాగే ఉంటుంది. రాజమండ్రిలో ఒక ఉగాది వచ్చినా అలాగే ఉగాది మహాశివరాత్రి ఇలాంటివంటే మా రాజమండ్రిలోని మాకు తెలిసిన మటుకి ఈ రోజుకి మేము రాజమండ్రిలో పుట్టి పెరిగిన తర్వాత మేము 5వ తరం, మా పిల్లలు ఇప్పుడు మా కడుపున పుట్టిన 6వ తరం పిల్లలు. మేము రాజమండ్రిలో ప్రతిదీ చూస్తున్నాం కాబట్టి ఎక్కడ మేము ఎన్ని ఊర్లు తిరిగామో ఏ ఊర్లోని కూడా ఇలాంటి ప్రాజెక్టులు స్టార్ట్ అయినా మా రాజమండ్రిలో గోదావరి దగ్గర ఉన్నట్టుగా మేము ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు మేము. ఎందుకంటే ఇలాగ 4వ బ్రిడ్జ్ ఇలాగ ఓపెన్ అవ్వడము పుష్కరాలు 2027కి వచ్చేటప్పటికి మహాసుందరంగా చూస్తే ముచ్చటగా ఉండేలాగా పుష్కరాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ 2027లోని. ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరంలోని ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన విజయం సాధించడం అంటే రాజమండ్రిలోని మేము కూటమి తరపున చాలా అదృష్టవంతులు. 2027 పుష్కరం జరుగుతుందంటే రాజమండ్రిలో జరిగిన ఎక్కడా జరగలేదని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలాగా మంచిగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనం రాజమండ్రిని ఆధ్యాత్మిక నగరంగా చూసాం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఎలా చూడొచ్చు మనం? సూపర్గా చూడొచ్చండి. ఇంకా ఈ రాజమండ్రి బాగా డెవలప్ అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఇంకా ఈ రాజమండ్రికి అందం వస్తుంది. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆ గోదావరమ్మ ఆశీస్సులతో జరిగే ఈ ప్రాజెక్టు వల్ల మాకు ఇంకా పర్యాటక శాఖ అనేది పెరుగుతుంది. 94 కోట్ల రూపాయలతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభించారు, డెవలప్మెంట్స్ చేయబోతున్నారు. ఎలా చూడొచ్చు? మాకు చాలా అయితే ఆనందంగా ఉందండి. రాజమండ్రి ప్రజలందరూ కూడా చాలా మేము అదృష్టం చేసుకున్నామని అనుకోవాలి. ఎందుకంటే గత పుష్కరాలకి ఎప్పుడు పుష్కరాలకి సీఎంగా మా నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారండి. ఆయన రాజమండ్రి ఒక రూపురేఖలు ఎప్పుడు పుష్కరాలకు కూడా మారుస్తూ ఉంటారు. ఈసారి 2027 పుష్కరాలకి ఈ అఖండ గోదావరి పుష్కరం ప్రాజెక్టుని తీసుకొచ్చి మాకందరికీ కూడా చాలా సంతోషం అండి, హ్యాపీగా ఉన్నాం. చూస్తున్నాం కదా, రాజమండ్రి నగరం అంటేనే సాంస్కృతిక నగరంగా ఇప్పటి వరకు పేరొందింది. ఆధ్యాత్మికంగా కూడా చాలా దేవాలయం ఉండడంతో దేశ విదేశాల నుంచి చాలామంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చేపట్టడం వల్ల ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక సుందరీకరణగా మారబోతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే టూరిస్టులు కూడా చాలామంది ఈ ప్రాంతానికి తరలి వస్తారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. ఏటా కూడా 18 లక్షల నుంచి 20 లక్షల మంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారన్న అంచనాలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరిగింది. అంతేకాదు ఈ కొవ్వూరు రాజమండ్రి యొక్క స్థానిక ప్రజల యొక్క అవసరాలు తీర్చుకునేందుకు నడక మార్గం ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లేందుకు పూర్తిగా ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది ఒక సుందరంగా అందుబాటులోకి ఈ ప్రాజెక్టు పూర్తయితే రాబోతున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి కొవ్వూరు నగరవాసుల యొక్క కళ సాకారం కాబోతుంది. బ్రిడ్జిని తొలగించాలని చెప్పి గతంలో రైల్వే శాఖ అనుకున్నప్పటికీ కూడా వాటిని అభిప్రాయాన్ని అయితే ఖండిస్తూ రాజమండ్రి ప్రజలు అడ్డుకోవడంతో బ్రిడ్జి అలాగే ఉండి ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రాజమండ్రి నగర సాధారణ పౌరులు కావచ్చు, అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది.
కనిపిస్తుంది. 2027 పుష్కరాల నాటికి పూర్తిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి హ్యావ్లాక్ బ్రిడ్జ్ను అభివృద్ధి చేయాలన్న అంశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. చూద్దాం ఈ 2 ఏళ్లలో ఎంతవరకు నిర్మాణం పూర్తవుతుంది. పుష్కరాల నాటికి అందుబాటులోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. మొత్తంగా అయితే రాజమండ్రి యొక్క అభివృద్ధి అంశంలో ఒక మహర్దశ అయితే రాబోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అదేవిధంగా సాంస్కృతికంగా ఉన్నటువంటి ఈ రాజమండ్రి యొక్క ప్రాంతం పర్యాటక పరంగా కూడా ముందుకు వెళ్తుండడం పట్ల నగరవాసుల్లో హర్షం కనిపిస్తోంది. కెమెరామెన్ బాలుతో గణేష్ ఐ న్యూస్, రాజమండ్రి గోదావరి ప్రాంతం నుంచి.